జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడి సాధారణ స్థితికి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు. పార్థివ దేహాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి నివాసానికి చేరుకుంటారు. మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. మాగంటి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అటు అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐజీ ఆసుపత్రిలో అయిన ఖర్చు మొత్తాన్ని భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల దానికి సంబంధించి స్పందించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవడం. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? చాలా అనుబంధం ఉంది. నిన్ననే హాస్పిటల్లో కేసీఆర్ గారితో పాటు నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. ముఖ్యంగా పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో ఆ జూబ్లీ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. వారికి 7 డివిజన్లు వారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. ఆ సందర్భంగా నేను వందలాది మంది నా అనుచరులతోటి ఆ నియోజకవర్గంలో సర్వే చేయించినప్పుడు ఎంత మంచి పేరు ఉందంటే ఆయన మీద బడుగు జనులకి అందుబాటులో ఉంటారని, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, పోయిన ఎవరికైనా మంచినీళ్ళు కానీ టీ కానీ భోజనాలు టిఫిన్లు పెట్టడం, తర్వాత బతుకమ్మల పండుగ అద్భుతంగా చేయడం, బతుకమ్మ పండుగలో భాగస్వామ్యమైన ప్రతి మహిళకి చీరలు ఇవ్వడం, టిఫిన్ బాక్సులు ఇవ్వడం, అనేక కానుకలు ఇవ్వడం, ముఖ్యంగా పేదలు స్లమ్లో ఉన్నటువంటి ప్రజలకి ఆయన వెన్నంటి ఉండే విధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఈ విషయం సంబంధించి ఎంత గొప్పగా తను ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల హృదయాల్లో ఉన్నాడు అనే విషయాన్ని నేను కేటీఆర్ గారు చెప్తే నిజంగా వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకి ఇంత మంచి పేరు ఉందానని. ఆయన రేయింబావులు కష్టపడే విధానం, ఆయన వేరే వ్యాపారం వ్యవహారం ఏది కూడా లేదు. ప్రతి నిమిషం ప్రజలకి అందుబాటులో ఉండడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, చాలా సింపుల్ సాదా సీదాగా ఉండడం అనే దాన్ని మనం చూసాం. తర్వాత ఇతరత్ర ఏమైనా ఆరోపణలు ఉన్నాయని చూస్తే ల్యాండ్ కబ్జా విషయంలో కానీ, లేకపోతే లంచాలు తీసుకునే దాంట్లో కానీ, ఐడలు చేసే దాంట్లో కూడా చిన్న మరక లేని నేత ఆయనే. చిన్న ఆరోపణ కూడా లేదు ఆయన మీద.
ఏదో డబ్బులు తీసుకుంటారని కానీ పనులు చేసి పెడతారని కానీ నిర్మాణాలకు సంబంధించి కానీ అంత కీలకమైన నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా తీసుకొని అవినీతి మరక అంటని నేతగా ఆయనకు పేరుంది. కరడు గట్టిన కష్టపడే వ్యక్తిత్వం ఆయనది. అనేక సభలలో నగర పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదా నగరంలో జరిగే అనేకమైన కార్యక్రమాలు కానీ గతంలో మన ప్రభుత్వంలో ఆ ముఖ్యమైనటువంటి స్కీముల లాంచింగ్ కూడా తన నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పని కోరుకున్న వ్యక్తి. ఆయన నిర్వహించిన తీరు నవ్వుతో నభవిష్యత్. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తే కూడా స్టేడియం మొత్తంగా కూడా నిండిపోయేలాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే స్థాయిలో ఆయన కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఏ కార్యక్రమం చేసినా వాచ మనసు పెట్టి చేసే నేత. అంత కాంపిటేటివ్ కాన్స్టిట్యున్సీలో వరుసగా 3వసారి గెలిచిండు అని అంటే ఆయన పనితీరు తెలియంది కాదు. ఆయనే మున్సిపల్ డివిజన్ లో అభ్యర్థులను నిలబెట్టడంలో పాత వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని పెట్టుకుంటా అంటే మొదలు పార్టీ ఒప్పుకోలే. నేను సర్వే చేసి పార్టీకి చెప్పాక ఆయనకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, గౌరవం ఉంది, గెలిపించుకుంటాడు అంటే ఆయన ఇష్టానికి వదిలేస్తే ప్రతి కార్పొరేటర్ ని ఆయన ఉండి గెలిపించుకున్న తీరు చూస్తే నిజంగా నగరంలో ఒక మంచి నేతని, ఆ పార్టీకి ఒక మంచి నేతని నిజంగా కోల్పోయినాం. ఆదర్శవంతమైన జీవితం నడిపాడు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా పాటించాడు. తర్వాత ప్రజాక్షేత్రంలో నిలబడిన వ్యక్తి, పేద ప్రజల హృదయాల్లో గుండెల్లో ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ అకాల మరణం చెందడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. ముఖ్యంగా నాటి నుంచి నేటి వరకు మరి విపరీతమైన అనుబంధం కలిగిన నాకు తెలుగుదేశంలో కూడా పరిచయం ఉండే, యూత్ అధ్యక్షుడిగా ఉండే, అవి ఎన్టీ రామారావు గారికి వీరాభిమానిగా ఉండే, కొన్ని చలనచిత్రాలు ప్రొడ్యూస్ కూడా చేసినటువంటి వారు మాగంటి గోపీనాథ్ గారు. గురుభక్తి కూడా నాడు ఎన్టీ రామారావు గారి మీద ఏ రకమైన అపారమైన గౌరవం, ప్రేమ, అభిమానం ఉండేదో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంటే అంతగా ఇష్టపడే వ్యక్తి. ఎదురుగా కానీ చాటుగా కానీ ఎప్పుడు కూడా పల్లెత్తు మాట పార్టీని కానీ నేతల్ని కానీ అనని వ్యక్తి. తనకు నచ్చని వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించేవాడు తప్ప తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి. ఇంతటి పేదల బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నిలిచిన మహా వ్యక్తి ఇవాళ దూరం కావడం నిజంగా యావత్ తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా మాలాంటి సన్నిహితుల్ని చాలా కలిసివేసింది. ఆ నియోజకవర్గానికి హైదరాబాద్ నగరాన్ని కూడా పుట్టడు దుఃఖాన్ని వారి సాగు మిగిల్చిందనడంలో ఏ రకమైన సందేహం లేదు. నిజంగానే మీరు చెప్తున్నది అక్షర సత్యం. ప్రజలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మంచి నేతని కోల్పోయిందనే చెప్పాలి. అలాగే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో అతనితో కలిసి మీరు అంటే పని చేయడం జరిగింది అని చెప్తున్నారు, అంటే నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది అని చెప్తున్నారు. సో ఎంతో సౌమ్యుడిగా కూడా అతనికి పేరుంది. ప్రజలందరూ కూడా గోపన్నగా పిలుచుకుంటారని కూడా తెలుస్తోంది. సో మీరు అప్పుడు అంటే అతనితో కలిసి ఉన్నప్పుడు కానీ ఆ టైంలో ఏమన్నా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా మీకేమన్నా సమాచారం ఉండిందా? అలాంటిది ఏమన్నా కనిపించిందా అండి? అప్పుడు లేదు. ఈ మధ్య కాలంలో గత 3-4 నెలల నుంచి కాస్త నల్సగా ఉండడం, ఏదో కొద్దిగా బ్రెయిన్ లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినట్టుగా అంటుండేది. ఈ మధ్య కాలం వరకు కూడా అనేక సమావేశాలు ఉన్నప్పుడు అన్న కొంచెం ఉత్సాహాన్ని ఎందుకు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది, కొద్దిగా ఏదోని ఆ యొక్క యాక్టివిటీస్ లో మార్పు వస్తుందన్నా అంటే కొంచెం ఏదో అనిపిస్తుందన్న, యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది అని ఆయన కొంత బాధను వ్యక్తం చేస్తుంది. అంటే ఏముంది ఏందనేది తెలియదు కానీ కాస్త ఒక 3-4 నెలల నుంచి క్లోజ్డ్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఆయనలో ఉన్న చూపులో కానీ మాట తీరులో కానీ కాస్త అది తగ్గిందని అనిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన తెలియజేసినందుకు.